మీ పట్ల ఏమైనా వివక్ష ఉందా? మిమ్మల్ని దూరం పెడుతున్నారా? మీకేమైనా అవమానం జరుగుతుందా? అవమానం ఎందుకు జరుగుతుంది? మిమ్మల్ని సంప్రదించకుండానే నేను కేపబిలిటీ కానప్పుడు నాకు అవమానం జరుగుతుంది. నేను కేపబిలిటీ, నాకు అవమానం జరిగే అవకాశమే లేదు. ఎందుకంటే నాకు ఏమాత్రం తెలియని అవగాహన లేని ఎమ్మెల్యేని కాదు. ఆఫీసర్లు ఎట్లా మాట్లాడాలి, ప్రొసీజర్ ఏంది, ఎట్లయితే పని అవుతుంది అనేది తెలిసిన వ్యక్తిని, ప్రజలతో ఎలా సంప్రదించాలి, ఎలా మాట్లాడాలని తెలిసిన వ్యక్తిని. ఓకే, ఈ మధ్య మీరు అసెంబ్లీలో బయటకు వచ్చి మాట్లాడారు, అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేల జీతాలు కట్ చేయాలని. ఎందుకు? అసెంబ్లీ దశాబ్దాలుగా జరుగుతుంది, ఎందుకు మొట్టమొదటిసారి మీ ఇష్యూ రేజ్ చేసి? దశాబ్దాలుగా జరుగుతున్నదంటే 2014 నుంచో లేకుంటే 2004 నుంచో జరుగుతుండొచ్చు, కానీ అంతకుముందు అయితే జరగలేదండి. ఎన్టీ రామారావు గారు ఉన్నంత వరకు ప్రతి అసెంబ్లీకి సమావేశాలకు ఎమ్మెల్యేలు వచ్చేవారు. ఈనాడు మీ సొంత పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా సభకు రావట్లేదు. దానికి రాజాసింగ్ గారు రాజాసింగ్ దృష్టిలో పెట్టుకుని అన్నారు ఈ మాట. ఎందుకు? రాజాసింగ్ గారు రెగ్యులర్ గా వస్తున్నారు కదా, చూడండి. చాలా సార్లు రాలేదు ఆయన. అంతకుముందు సంగతి తెలియదు. ఈ థర్డ్ సెషన్ లో ఉన్నారు కదా, రెగ్యులర్ గా ఉన్నారు ఆయన. ఉదయం సమయానికి 10 గంటల కన్నా 5 నిమిషాల ముందు వచ్చారు, సాయంత్రం రాత్రి వరకు ఉన్నారు. అసెంబ్లీలో ర్యాగింగ్ జరుగుతుందనే మాట వాడారు మీరు. ఏంటి, ఎవరైనా మిమ్మల్ని ర్యాగింగ్ చేశారా? ఏం జరిగింది? కొత్తగా స్కూల్కి వెళ్ళే పిల్లాడు రాసుకొని పోయినట్టు పుస్తకాలన్నీ రాసుకొని వస్తే తీరా ఇక్కడికి వచ్చి చూస్తే స్కూల్లో ర్యాగింగ్ జరిగినట్టున్నది, కాలేజీలో ర్యాగింగ్ లాగా అని చెప్పినాం. వారు ఒకరి తప్పులను ఎత్తి చూపడానికి, తన తప్పును దాచుకోవడానికి ప్రత్యర్థి మీద ఆరోపణలు చేసుకుంటున్నారే తప్ప ప్రజా సమస్యల మీద ఆలోచించట్లేదు. ప్రజా సమస్య మీద వారు ఆ సమయాన్ని ఉపయోగించట్లేదు, సమయం వృధా చేస్తున్నారు అనేది నా వాదన. ఓకే, సభలో మాట్లాడుతున్న భాష గురించి కూడా చాలా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎవరి భాష మీకు ఇబ్బందిగా అనిపించింది, అభ్యంతరకరంగా అనిపించింది? ఎవరి భాష అయినా సరే. ఇప్పుడు మీకు పడని వ్యక్తితో నేను స్నేహం చేస్తే నాకు మిత్రుడని చేయలేదు, మీకు శత్రువని నేను స్నేహం చేసినట్టు. బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఓటు వేద్దాం అనుకున్నప్పుడు బీజేపీకి ఎందుకు వేయలేదు? బీజేపీ ఎందుకు ప్రత్యామ్నాయంగా కనపడలేదు? జనం నమ్మలేదు. నిజమే, బీజేపీని కూడా జనం నమ్మలేదు. అప్పుడు కాన్స్టిట్యున్సీలలో అంత పూర్తిగా గట్టిగా పట్టున్నటువంటి లీడర్లు గట్టి ఉన్నారు, వీళ్ళతోని మాకు పని అవుతుంది, రేపు పొద్దున దేనికైనా ఉంటారు అనే ఒక నమ్మకమైన లీడర్షిప్ కనపడలేదు. అక్కడ లోపం కావచ్చు, అది మా ప్రయత్న లోపం కావచ్చు, మేము అది ప్రజెంట్ చేయకపోవచ్చు, మా పార్టీ అక్కడ అంతా ప్రజల్లో ఆ నమ్మకాన్ని కూడబలుకోకపోవచ్చు, ఎన్నో కారణాలు. అభ్యర్థుల ఎంపికలో లోపాలు జరిగినాయి అంటారు. అభ్యర్థుల ఎంపికలో లోపాలు అనుకోనే, కానీ అభ్యర్థుల్లోనే లోపం ఉంది అనుకోవచ్చు. అంటే ఆ లోపాలు ఎంపికను తప్పుపడితే పార్టీని తప్పుపట్టినట్టు. గెలవడం అనేది అసమర్థల మీద ఆధారపడి ఉంటుంది. పార్టీ ఒక 25% అని ఇంతకుముందే చెప్పినాం. కార్యకర్తలు 25%, 25%, ప్రజల అభిమానం 25%. ఈ 4 గెలిస్తే గెలుపు సాధ్యం అని చెప్పినాం. ఇందులో ఏ ఒక్కటి లోటున్నా, ప్రజలు నమ్మకపోయినా, కార్యకర్తలు బలంగా కోరుకోకపోయినా, వ్యక్తి మీద సదభిప్రాయం లేకపోయినా, పార్టీ ప్రమోషన్ సరిగా లేకపోయినా వ్యక్తులు ఓడిపోయే అవకాశం ఉంది. ఆల్టర్నేట్ కోసం 2 దొంగలు నిలబడితే ఎర్లియర్ దొంగ కన్నా బిఫోర్ ఎర్లియర్ దొంగనే నయము, ఆయననే నయం ఉన్నాడు, వాడు 10 తప్పులు చేసిండు, వీడు 12 చేసిండు అని 10 తప్పులు చేసినోని గెలిపిస్తారు జనం. 3 దొంగలు నిలబడితే ఇంకా అందులో మంచి దొంగను చూస్తారు. ఇక అంతకన్నా వేరే దారి లేదు. కానీ ఈ 3లో ఒకడు మంచోని నిలబడితే మంచోని గెలిపిస్తారు. జనం ఏం పిచ్చోళ్ళు కాదు, జనంకి అన్నీ అర్థమవుతున్నాయి. అంటే జనం దృష్టిలో బీజేపీ కంటే కాంగ్రెస్ తక్కువ తప్పులు చేసింది బెటర్ అనుకున్నారు. బీజేపీ తప్పులు చేసింది అనేది అక్కడ బలమైన వ్యక్తి మాకు అడ్డుగా నిలబడతారు, మా సమర్థుడు ఉన్నాడు, మాకు ఏదైనా ఇబ్బంది వస్తే మాకు అడ్డుగోడగా నిలబడతాడని నమ్మే పరిస్థితిలో మేము లేము. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు హరాస్మెంట్ కన్నా వీళ్ళ పోలీస్ హరాస్మెంట్ కేసులు, వీళ్ళ డామినేషన్, ఊర్లలో వీళ్ళ విచ్చలవిడితనము, వీళ్ళ పదజాలము, వీళ్ళ బాడీ లాంగ్వేజ్, అటిట్యూడ్, బిహేవియర్ ఇవన్నీ చూస్తే వీడికన్నా కొత్తగా వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు నయమన్నారు. అందుకే 57 మంది కొత్తలు గెలిచారు. ఇది మీరు గమనించాలి. అంటే ఇన్ని దొంగలలో కొత్తడే మంచోడు అనుకున్నారు అన్నట్టు. ఓకే, అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల మధ్యలో కోఆర్డినేషన్ లోపం చాలా స్పష్టంగా కనిపించింది. రుణమాఫీ కార్యక్రమానికి కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళారు, కొంతమంది దూరంగా ఉన్నారు. ఎందుకు ఈ కోఆర్డినేషన్ లోపం ఎందుకుంది? ఆ రోజు అటెండ్ అయింది 5గురమే. మీరు అక్కడ ఉన్న ఐరిష్ ఫేస్ రీడింగ్ అటెండెన్స్ ఉంది. మీరు పోయి సభలో మీరు అడిగితే ఆ రోజు సభానాయకుడు రాలేదు. ఆ రోజు ఉంది 5గురమే. సభానాయకుడు ఆయన, సభానాయకుడు మీ పార్టీ నాయకుడు, మా ఫ్లోర్ లీడరు మహేశ్వర్ రెడ్డి గారు లేరు, హరీష్ గారు ఉన్నారు, పాయల్ శంకర్ గారు ఉన్నారు, నేనున్నా, రాజాసింగ్ గారు ఉన్నారు, రామారావు గారు ఉన్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.